Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Veligoti, naturopathic physician. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ట్రీట్మెంట్ డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అయితే ఈ డైట్ అనేది మేజర్ గా హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసిన డైట్ అన్నమాట. అయితే ఈ డాష్ డైట్ ని ఎలా డిజైన్ చేశారు? ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు నార్మల్ గా ఉండడం గమనించారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డాష్ డైట్ అనేది డిజైన్ చేశారు. అందుకే ఈ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటే డాష్ డైట్ లో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఈ డాష్ డైట్ అనేది మేజర్ గా హైపర్ టెన్షన్ కి కాకుండా మిగతాటి లైక్ హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కి, డయాబెటీస్ కి, వెయిట్ లాస్ కి, అలాగే గట్ ఇష్యూస్ కి, అలాగే బ్రెయిన్ ఇష్యూస్ కి అన్నిటికీ ఈ డాష్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ డాష్ డైట్ అనేది ఎలా ఫాలో అవ్వాలి అంటే దీనికి మేజర్ గా నేను ఒక 10 స్టెప్స్ చెప్తాను. సో ఈ 10 స్టెప్స్ ని కరెక్ట్ గా ఫాలో అయినట్టయితే ఈజీగా హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవేంటి అంటే మొదటిగా నెంబర్ 1 మేజర్ గా ఏంటి అంటే ఈ డాష్ డైట్ లో సోడియం కంటెంట్ ని సాల్ట్ కంటెంట్ ని పూర్తిగా తగ్గించేసేయాలి. జనరల్ గా డైలీ లైఫ్ లో ఎంత తీసుకోవాలి సోడియం కంటెంట్ కానీ సాల్ట్ కానీ అంటే పర్ డే కి 5 grams అంటే మనకి టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్ లో 3/4 అనమాట, ఇంత మాత్రమే తీసుకోవాలి. దీంట్లో 2300 mg ఆఫ్ సోడియం అనేది ఉంటుంది. అది పర్ డే కి మనకి సరిపోతుంది. కానీ మనం డైలీ ఎంత తీసుకుంటున్నాం? అట్లీస్ట్ 10 grams తీసుకుంటున్నాం అంటే తీసుకోవాల్సిన దానికంటే డబుల్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఈ డాష్ డైట్ లో ఫస్ట్ సోడియం కంటెంట్, సాల్ట్ కంటెంట్ పూర్తిగా తగ్గించేసేయాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. సో మనం ఈ హైపర్ టెన్షన్ తగ్గించడంలో మేజర్ గా సోడియం తగ్గడం ఒకటైతే ఈ పొటాషియం కలిగిన ఫుడ్స్ తీసుకోవడం ఇంకొకటి. ఈ పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇది మన బాడీలో ఉన్న సోడియం ని క్లీన్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఈ పొటాషియం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బ్లడ్ వెసల్స్ యొక్క వాల్స్ ని రిలాక్స్ చేసి ఈ హైపర్ టెన్షన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే బనానా కానీ, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది, అలాగే ఆరెంజెస్, బ్రోకలీ, ఇవన్నీ పొటాషియం రిచ్ ఫుడ్స్. అలాగే నెంబర్ 3 ఏంటంటే మెగ్నీషియం. సో ఈ మెగ్నీషియం కూడా హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే ఈ మెగ్నీషియం అనేది కాల్షియం ఛానల్స్ ని బ్లాక్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ని ఇంక్రీజ్ చేసి మన బ్లడ్ వెసల్స్ ని డైలేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ డైలేట్ అవుతాయో అంటే బ్లడ్ వెసల్స్ వెడల్పు అవుతాయో బ్లడ్ అనేది ఈజీగా పాస్ అవుతుంది కదా. సో అలా ఈ మెగ్నీషియం అనేది ఈజీగా హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే మేజర్గా సీడ్స్ లో ఈ మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ పంకిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాట్ సీడ్స్ కానీ వీటిలో ఈ మెగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెంబర్ 4 ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి హైపర్ టెన్షన్ ని తగ్గించడంలో అంటే ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ లో ఈ కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ స్టోర్ అవుతుందో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పైప్స్ ఉన్నాయి అనుకో, ఒక పైప్ లో ఏదైనా బ్లాకేజ్ వచ్చేస్తే ఏమవుతుంది, మిగతా 3 పైప్స్ లో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాగే ఎక్కడైనా క్లాట్స్ ఉంటే లేకపోతే ఫ్యాట్ డిపోజిషన్, కొలెస్ట్రాల్ డిపోజిషన్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ. సో అప్పుడు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట, గుడ్ ఫ్యాట్ అనమాట. సో ఈ గుడ్ ఫ్యాట్ అనేది అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగిచ్చేసి అంటే బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 5 ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. ఇన్ కేస్ బాగా లావుగా ఉన్నా, ఒబీస్ కండిషన్స్ లో ఉన్నా కూడా హైపర్ టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే లావు ఉంటాము మన బ్లడ్ వెసల్స్ అనేది కొంచెం ష్రింక్ అవుతాయి, సన్నగా అవుతాయి. సన్నగా అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఫస్ట్ వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 6 ఏంటంటే ఎక్సర్సైజ్. సో ఈ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఎప్పుడైతే ఈ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ చేస్తామో మనం ఈజీగా హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా ఎలా చేయాలంటే కంపల్సరీగా మనకు స్వెట్ అనేది పట్టాలి. లేదు నేను ఎక్సర్సైజ్ చేయలేను, నాకు అంత టైం లేదు అనుకుంటే కనీసం స్టీమ్ బాత్ కానీ, సోనా బాత్ కానీ ఉంటాయి. అంటే ఇది స్వెట్ ని ప్రొడ్యూస్ చేసే ట్రీట్మెంట్స్ అనమాట. సో సోనా బాత్ కానీ, స్టీమ్ బాత్ కానీ తీసుకుంటే స్వెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ స్వెట్ ఎందుకు బయటికి రావాలి అని చెప్తున్నానంటే ఈ స్వెట్ లో నుంచి సోడియం కంటెంట్ బయటకు వచ్చి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఎక్సర్సైజ్ కానీ, స్టీమ్ బాత్ కానీ, సోనా బాత్ కానీ తీసుకున్నట్టయితే మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 7 ఏంటంటే మీకు
మీకు స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఆల్కహాల్ అలవాటు ఉన్నా మీరు ఈ డాష్ డైట్ లో కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది మీ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఈ డైట్ ఫాలో అవుతూ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే ఎటువంటి లాభం ఉండదు. సో స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అలాగే నెంబర్ 8 ఏంటంటే వాసోడైలేటర్స్. మీరు మీ డైట్ లో న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా మన బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అనేది ఎప్పుడైతే థిక్ గా ఉంటుందో అది ఫ్లో అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మన హార్ట్ అనేది ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది దానికి ఫ్లో చేయడానికి. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ అనేది కొంచెం పలచగా ఈజీగా ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరుగు ప్యాకెటే, మజ్జిగ ప్యాకెటే ఉందనుకోండి, ఒక హోల్ పెడతాం. హోల్ పెడితే ఏమవుతుంది, పెరుగు ప్యాకెట్ నుంచి పెరుగు త్వరగా వస్తుందా, మజ్జిగ త్వరగా వస్తుందా? ఆబ్వియస్లీ మజ్జిగ త్వరగా వస్తుంది, ఎందుకంటే పలచగా ఉంటుంది. సో అలాగే సేమ్ మన బ్లడ్ వెజల్స్ లో కూడా బ్లడ్ అనేది పలచగా ఉంటే ఈజీగా ఫ్లో అవుతుంది. అదే థిక్ గా ఉంటే కొంచెం కష్టం అవుతుంది అది ఫ్లో అవ్వడానికి. సో ఈ నేచురల్ బ్లడ్ థిన్నర్స్ అనేది మీకు మీ బ్లడ్ ని పలచగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ నేచురల్ బ్లడ్ థిన్నర్స్ ఏంటి అంటే మీ డైట్ లో టర్మరిక్ కానీ, జింజర్, గార్లిక్, సినమాన్, పెప్పర్ ఇవన్నీ నేచురల్ బ్లడ్ థిన్నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇది మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మీ బ్లడ్ అనేది పలచగా అయ్యి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 9 ఏంటంటే న్యాచురల్ వాసోడైలేటర్స్. ఈ వాసోడైలేటర్స్ ఏం చేస్తాయి అంటే మన బ్లడ్ వెజల్స్ ని కొంచెం వెడల్పుగా చేస్తాయి. సో వెడల్పుగా చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అయ్యి మీ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ న్యాచురల్ వాసోడైలేటర్స్ ఏంటి అంటే మేజర్ గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. మళ్ళీ ఈ ఆకుకూరలు కూడా బాయిల్ చేసి తినకూడదు, రాని తీసుకోవాలి, లైక్ సలాడ్స్ లో కానీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మన బాడీలో తీసుకుంటామో అది మెగ్నీషియం ప్లస్ మన బాడీలో వైటమిన్ డి తో కంబైన్ అయ్యి మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మీ బ్లడ్ వెజల్స్ ని వెడల్పుగా చేసి బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవ్వడానికి, అంటే ఎటువంటి ప్రెషర్ లేకుండా ఈజీగా ఫ్లో అయ్యి మీకు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే స్ప్రౌట్స్. సో ఈ స్ప్రౌట్స్ కూడా మీకు బ్రేక్ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టే నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి, సో ఈ స్ప్రౌట్స్ అనేది మీ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే వైటమిన్ సి ఫుడ్స్. ఈ వైటమిన్ సి ఫుడ్స్ కూడా మీ బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేసి మీకు బ్లడ్ ప్రెషర్ ని తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఏంటి అంటే మేజర్ గా ఆరెంజెస్, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, లెట్యూస్, వీటిలో మీకు విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే పోమగ్రేనేట్ జ్యూస్ కూడా మీకు వాసోడైలేటర్ గా, అంటే మీ బ్లడ్ వెజల్స్ ని వెడల్పు చేసి మీకు బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ 10 ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎందుకు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఎప్పుడైతే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటామో మనకి మోషన్ అనేది ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ లోపల ఉన్న బేస్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, మీకు బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే స్టోర్ అవుతుందో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే నైట్ ఎర్లీగా ఫుడ్ తీసుకోవాలి, అంటే 7 లోపు కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే త్వరగా మనం డిన్నర్ కంప్లీట్ చేస్తామో ఒక 2-3 అవర్స్ లో డైజెషన్ అనేది అయిపోయి మిగతా ప్రాసెస్ మొత్తం నైటే మన బాడీ అనేది హీలింగ్ ప్రాసెస్ మీద వర్క్అవుట్ చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీలో ఏమైనా డ్యామేజెస్ ఉన్నా అది రిపేర్ చేయడానికి మేజర్ గా మన బాడీ నైట్ టైం వర్క్అవుట్ చేస్తుంది. అలా కాకుండా మీరు 11-12 తిన్నారంటే ఏమవుతుంది, నైట్ మొత్తం మీకు డైజెషన్ కి టైం అంతా సరిపోతుంది, మీ బాడీ హీలింగ్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేయలేదు. సో మీ డిన్నర్ ఎప్పుడు 7 లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో టోటల్ గా మీ ప్లేట్ అనేది, అంటే మీ తినే ప్లేట్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక హాఫ్ పార్ట్ వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తో నిండి ఉంటే ఒక క్వార్టర్ పార్ట్ అనేది ప్రోటీన్స్ తో ఉండాలి. అలాగే ఇంకొక క్వార్టర్ పార్ట్ అనేది అన్ప్రాసెస్డ్ గ్రైన్స్ లైక్ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఇలా అన్ప్రాసెస్డ్ గ్రెయిన్ తో నిండి ఉండాలి. సో మీరు ఈ 10 కరెక్ట్ గా ఫాలో అయినట్టయితే ఈజీగా మీ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ డైట్ అనేది మీకు బ్లడ్ ప్రెషర్ కి కాకుండా డయాబెటీస్ కూడా చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 70-80% అనేది అందరి డయాబెటీస్ పేషెంట్స్ కి ఇది సూట్ అవుతుంది. మేజర్ గా ఏం చేసుకోవాలంటే ఏవైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయో అది కంట్రోల్ చేస్తే ఈజీగా ఈ డైట్ అనేది డయాబెటీస్ వల్ల కూడా ఫిట్ అవుతూ ఉంటుంది. అలాగే కిడ్నీ పేషెంట్స్ కూడా ఈ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ బ్లడ్ ప్రెషరే ఉంటుంది. అలాగే మీ బాడీలో ఏమైనా క్లాట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఫ్యాట్ డిపాజిట్స్, అలాగే సైకలాజికల్ కండిషన్స్ కూడా ఈ డాష్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఉన్నా అవి డిజాల్వ్ అవ్వడానికి కూడా ఈ డాష్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది.
సో ఇలా మీరు ఈ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డైట్ తో ఈజీగా మీ హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు ఈ హైపర్ టెన్షన్ తో పాటు కాంబినేషన్స్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ప్లస్ థైరాయిడ్, హైపర్ టెన్షన్ ప్లస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్లస్ కార్డియాక్ ఇష్యూస్, ఇలా ఏమైనా కాంబినేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ డాష్ డైట్ లో కొన్ని మార్పులు అనేవి చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి మా క్లినిక్ అయిన స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి కన్సల్ట్ అయితే మీకు ఈ డైట్ లో ఏం చేంజెస్ చేయాలనేది అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.